రాజాసాబ్ ట్రైలర్ రివ్యూ. ప్రభాస్ ఫ్యాన్స్ కి బాహుబలి, సలార్ లాంటి సినిమాల్లో వీరోచితమైన ప్రభాస్ ఎంత ఇష్టమో, డార్లింగ్, బుజ్జిగాడ్ లాంటి సినిమాల్లో ప్లెజెంట్ అండ్ ఫన్ ఫీల్డ్ ప్రభాస్ కూడా అంతే ఇష్టం. ఈ మధ్య కాలంలో అలాంటి ప్రభాస్ ని ఫ్యాన్స్ మాత్రమే కాదు, సాధారణ ప్రేక్షకులు కూడా బాగా మిస్ అవుతున్నారు. రాజాసాబ్ ట్రైలర్ చూస్తుంటే ఆ లోటు ఈ సినిమా తీర్చేస్తుందా అనిపిస్తుంది. మారుతి మాత్రం మామూలుడు కాదు భయ్యా. హిప్నాటిజం సీన్ తో ఓపెన్ చేసి ఎక్కడో హర్రర్ బ్యాక్ డ్రాప్ లోకి తీసుకెళ్తూ దానికి కోయి యహా నచ్చే నచ్చే అనే ఫన్నీ బీజం వేశాడు. అదొక్కటి చాలు ఈ సినిమాలో ఎంతగా హర్రర్ ని ఫన్ ని మిక్స్ చేయబోతున్నారో చెప్పడానికి. ప్రభాస్ అంటేనే గ్రాండియర్. మనం ఎంత గ్రౌండెడ్ గా తీయాలనుకున్నా ఆయనకున్న మార్కెట్ కి రీచ్ కి గ్రాండ్ గా తీయకపోతే ప్రేక్షకులు సాటిస్ఫై అవ్వరు. ఒక పెద్ద హవేలీ బ్యాక్ డ్రాప్ లో మొత్తం కథ జరిగేలా డిజైన్ చేసుకోవడం ద్వారా మారుతి చాలా తెలివిగా ఆ గ్రాండియర్ ని సినిమాలోకి తీసుకొచ్చాడని చెప్పాలి. 3.5 నిమిషాలు ఉన్న ఈ ట్రైలర్ లో చాలా షార్ట్స్ మనకి ఇదేంటి, ఈ దెయ్యం ఏంటి, ఈ రాక్షసుడేంటి, ఈ సూపర్ న్యాచురల్ థింగ్స్ ఏంటి అనే ప్రశ్నలు రేకెత్తిస్తాయి. అవే ప్రశ్నలు క్యూరియాసిటీగా మారి మళ్ళీ ట్రైలర్ ను చూసేలా చేస్తాయి. తాత అంటూ ప్రభాస్ చేసే కామెడీ, ఆ తాత గెటప్ లో మళ్ళీ ప్రభాసే కనిపించడం, ఏదో ఉంది ట్విస్ట్ అనిపిస్తుంది. అదే ఫన్నీగా ఉంటుందా లేదంటే ప్రాపర్ జస్టిఫికేషన్ తో ఏదైనా బ్యాక్ స్టోరీ ఉంటుందా అనేది ప్రస్తుతానికైతే సస్పెన్సే. ఈ ట్రైలర్ లో కనిపిస్తున్న గ్రాఫిక్స్ మీద, ఎఫెక్ట్స్ మీద చాలా మిక్స్డ్ రివ్యూస్ రావచ్చు. ప్రస్తుతానికైతే ట్రోల్ అయ్యే స్టఫ్ అయితే పెద్దగా లేదని చెప్పాలి. ఎంటర్టైన్మెంట్ విషయంలో ప్రామిసింగ్ గా కనిపిస్తున్న రాజాసాబ్ క్లీన్ ఎంటర్టైనర్ అవనుందా, లేక ఈ ట్రైలర్ లో వస్తున్న రకరకాల పాత్రలు, దెయ్యాలు, ఎఫెక్ట్స్, ట్విస్టుల వల్ల అతుకులు బొంతలా తయారవనుందా, అదీ కాక కమర్షియల్ సినిమాల్లో ఒక కొత్త ప్రయోగంగా మిగిలిపోనుందా అనేది చూడాలి. ప్రభాస్ మాత్రం ఎక్సలెంట్ ఫ్రీ ఫ్లో లో కనిపిస్తున్నాడు. కల్కిలో కొంచెం కామెడీ ట్రై చేసిన ఫుల్ గా ఓపెన్ అయిపోయి చేసినట్టు మాత్రం అనిపించదు. ఇక్కడ మాత్రం బాడీ లాంగ్వేజ్ లోను, డైలాగ్ డిక్షన్ లోను కొత్త ప్రభాస్. అదేనండి బిల్లా సినిమాలో రంగా లాంటి పాత ప్రభాస్ ను చూడొచ్చు. సంజయ్ దత్ డిఫరెంట్ షేడ్స్ లో చూస్తుంటే ఆయనకి మంచి పాత్రే పడినట్టుంది. ముగ్గురు హీరోయిన్లు కనిపిస్తున్నా వాళ్ళ సిగ్నిఫికెన్స్ అనేది క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేయలేదు ట్రైలర్ లో. భలే మగాడి పోయి ప్రేమ కథా చిత్ర సినిమాలు వచ్చినప్పుడు ప్రేక్షకులు థియేటర్ లో వాళ్ళ సీట్స్ నుండి పడి మరీ నవ్వుకున్నారు. రాజాసాబ్ తో మారుతి గనక అదే రిపీట్ చేయగలిగితే ప్రభాస్ ఫ్యాన్స్ కి ఎప్పటికీ గుర్తుండిపోయే మరపురాని సినిమా అవుతుంది రాజాసాబ్. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చాలా రోజుల తర్వాత ప్రభాస్ సినిమా థియేటర్ లో ఎంజాయ్ చేసే అవకాశం దక్కుతుంది. చూద్దాం సంక్రాంతి సందర్భంగా జనవరి 9 రిలీజ్ అవబోతున్న ఈ సినిమా ప్రేక్షకులు ఎలా రంజింపజేస్తుందో. అదండి గ్లోబల్ గ్రీస్ యొక్క రాజాసాబ్ ట్రైలర్ రివ్యూ. మా రివ్యూతో మీరు ఏకీభవిస్తున్నట్టయితే ఒక లైక్ వేసుకోండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.